హాయ్ అండి. ఈరోజు వీడియోలో టేస్టీ అండ్ హెల్దీ పప్పుల పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇలా 1 మెజరింగ్ కప్తో మినపప్పు, శనగపప్పు, కందిపప్పు, వేరుశనగ గుళ్ళు అన్నీ ఈక్వల్ క్వాంటిటీగా తీసుకోవాలండి. తర్వాత స్టవ్ పైన బాండి పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ముందుగా వేరుశనగ గుళ్ళు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి. తర్వాత అదే బాండీలో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని మినపప్పు, శనగపప్పు, కందిపప్పు కూడా వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి. తర్వాత అందులోనే 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 15 నుంచి 20 వరకు ఎండుమిర్చి, ఒక 15 వెల్లుల్లి రెమ్మలు వేసుకుని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని చల్లారిన పప్పులన్నీ ఇందులో వేసుకుని ఈ స్టేజ్లోనే సాల్ట్ కూడా మన టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. ఇది టిఫిన్ బాక్స్లో కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇలా మిక్సీ చేసుకున్న పొడిని ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 3 మంత్స్ వరకు పాడవకుండా నిల్వ ఉంటుంది. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి, రైస్లోకి ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం స్పైసీ కూడా చాలా తక్కువ వేసాం కాబట్టి పిల్లలకు కూడా నచ్చుతుంది. వేడివేడి అన్నంలో 1 స్పూన్ నెయ్యి వేసుకుని పొడి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.